Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు 6th సెమిస్టర్ ఇంగ్లీష్ అండి, డిగ్రీ వాళ్ళకు శాతవాహన యూనివర్సిటీ సంబంధించిన వాళ్ళకి ఇది సెక్షన్ ఏ చూద్దాం. ఫస్ట్ సెక్షన్ ఏలో ఏమిస్తాడంటే ఫస్ట్ బిట్లో ఆన్సర్ ఎనీ 4 అండి. ఓకేనా, మనం 4 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ఒకదానికి 5 మార్కులు ఉంటాయి. ఓకేనా, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. దాంట్లో ఫస్ట్ వన్ చూద్దాం మనం. ఇప్పుడు ఏ ఫార్మల్ లెటర్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఏమని అడుగుతాడు బిలో కన్వర్సేషన్ అండి. ఓకేనా, కన్వర్సేషన్ బిట్వీన్ 2 పీపుల్. అండ్ సి వచ్చేసి రిపోర్ట్ రైటింగ్, ఒక రిపోర్ట్ అనేది మనం తయారు చేయాలి. అండ్ డి అనేది రికార్డ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్లో ఏమేమి రికార్డు రాసుకున్నారో, ఏ డిసిషన్ ఏం మేకింగ్ చేశారో అన్నీ ఒక రికార్డులో రాయాలి మనం. ఈ అనేది సీన్ ప్యాసేజ్, ఎఫ్ అనేది అన్సీన్ ప్యాసేజ్. మొత్తంగా ఎన్ని ఇస్తాడు ఇక్కడ చూడండి, 6 ఇస్తాడండి. 6 క్వశ్చన్స్ ఇస్తాడు. మనం దీంట్లో ఏవైనా 4 క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. ఫస్ట్ మనం ఏ క్వశ్చన్ చూద్దాం. ఏ ఫార్మల్ లెటర్ ఎలా రాయాలో ఏందో చూద్దాం. వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఏ అనేది ఫార్మల్ లెటర్, ఇది 5 మార్క్స్ అండి. ఓకేనా, ఫార్మల్ లెటర్ ఎలా రాయారో చూద్దాం. ఫస్ట్ దాని ప్యాటర్న్ చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఫార్మల్ లెటర్లో లెఫ్ట్ సైడ్, ఓకేనా, పేపర్లో లెఫ్ట్ సైడ్ సెండర్ అడ్రస్ రాయాలండి మనం. ఇక్కడ చూడండి, సెండర్ అడ్రస్. ఓకేనా, ఈ బాక్స్లో సెండర్ అడ్రస్ రాయాలి. అంటే బాక్స్ నేను ఇట్లా బాక్స్ ఇది నేను ఎగ్జామ్లో గీయద్దండి. ఓకేనా, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఈ బాక్స్లో ఏ మ్యాటర్ రాయాలనే చెప్తున్నాను. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పేపర్లో సెండర్ అడ్రస్ ఎలా రాయాలనేది ఇక్కడ చూసండి. ఆర్ఎంఆర్ చూడండి, హౌస్ నెంబర్ రాయాలి ఫస్ట్. రామ్నగర్, కామ మాత్రం అడ్రస్ పక్కకు కామ కంపల్సరీ పెట్టాలండి. కరీంనగర్ కామ. ఓకేనా, మీ అడ్రస్ ఇది. ఓకేనా, మీరు ఫార్మల్ లెటర్ రాస్తున్నాడు. ఓకేనా, మీ అడ్రస్ ఇక్కడ రాయాలి. సెండర్ అడ్రస్ అంటే అదే. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, డేట్. మీరు ఎప్పుడు ఏ తేదీన రాస్తున్నారు, ఇది విచ్ డేట్ యు ఆర్ రైటింగ్ దిస్ లెటర్. ఓకేనా, ఆ డేట్ అనేది ఈ బాక్స్లో మెన్షన్ చేయాలి. అంటే ఈ బాక్స్లో ఏం రాయాలనేది నేను ఇక్కడ రాశాను చూడండి. 9th మార్చ్ 2024 ఫుల్ స్టాప్. ఓకేనా, డేట్ తర్వాత ఇయర్ రాసిన తర్వాత ఫుల్ స్టాప్ అనేది కంపల్సరీ పెట్టాలండి. ఓకేనా, కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ బాక్స్ మీరు గీయద్దండి. ఈ బాక్స్లో ఏం రాయాలనేది నేను ఇక్కడ రాశాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే డేట్ తర్వాత రిసీవర్స్ అడ్రస్ రాయాలి. ఇప్పుడు సెండర్ అడ్రస్ అయిపోయింది, డేట్ అయిపోయింది. రిసీవర్స్ అంటే మీరు ఎవరికి పంపిస్తున్నారు ఈ లెటర్. ఓకేనా, ఈ ఫార్మల్ లెటర్ అనేది మీరు రాస్తున్నారు కదా, ఎవరికి మీరు సెండ్ చేస్తున్నారు ఈ లెటర్ అనేది, వాళ్ళ అడ్రస్ ఈ బాక్స్లో రాయాలి. ఇక్కడ చూడండి ఏం రాయాలి, ఇక్కడ రాశాను. టు ది మేనేజర్ కంపెనీ నేమ్ కంపెనీ నేమ్ రాయాలండి ఇక్కడ. అడ్రస్. ఓకేనా, అడ్రస్ రాసిన తర్వాత ఫుల్ స్టాప్ అనేది పెట్టాలండి. ఓకేనా, ఫస్ట్ సెండర్ అడ్రస్, డేట్ అండ్ రిసీవర్స్ అడ్రస్. నెక్స్ట్ ఏంటంటే గ్రీటింగ్స్ ఎలా అంటే మనం ఇక్కడ చూడండి బాక్స్లో ఏం రాయాలంటే డిఎస్ సార్ లేదా రెస్పెక్టెడ్ సార్. ఓకేనా, కామా అనేది పెట్టాలి. గ్రీటింగ్స్ తర్వాత కామా అనేది పెట్టాలి. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి, సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఏంటిదంటే మీరు ఫార్మల్ లెటర్ ఏ ఇష్యూ మీద రాస్తున్నారు, ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది కదా. మీరు ఫార్మల్ లెటర్ రాస్తున్నారంటే దేనికోసం మీరు రాస్తున్నారు, రిసీవర్కి దేని మీద ఏ మ్యాటర్ మీద రాస్తున్నాడో సబ్జెక్ట్ ఇక్కడ రాయాలండి. మీకు క్వశ్చన్లో ఇస్తాడు, ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్లో ఉంటుంది మీరు దేనికి రాస్తున్నారు అనేది. ఆ క్వశ్చన్లో ఉన్న సబ్జెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ రాయాలండి బాక్స్లో. నెక్స్ట్ వచ్చేసి రిఫరెన్స్ అంటే
మీరు ఎక్కడి నుంచి స్వీకరించుకున్నాడు ఈ సబ్జెక్ట్ని రిఫరెన్స్. ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి అప్లికేషన్ టు ఏ సేల్స్ పర్సన్ ఇన్ మై కంపెనీ అని ఒక యాడ్ ఇస్తారు. ఆ యాడ్ మీరు దేంట్లో చూసి అప్లై చేస్తున్నారని అడుగుతాడు. అంటే అదే రిఫరెన్స్ అండి. రిఫరెన్స్ ఏం రాయాలి మీరు? ఐ హ్యావ్ సీన్ యువర్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఈనాడు పేపర్ డేటెడ్ 10 March 2024 అలా మెన్షన్ చేయాలి. రిఫరెన్స్ అంటే అది. నెక్స్ట్ ఏంటి? బాడీ ఆఫ్ ది లెటర్ మీ గురించి రాయాలండి. దేనికి రాస్తున్నారు, దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు, ఎందుకు, దేని మీద మ్యాటర్ అనేది ఈ బాడీ ఆఫ్ ద లెటర్లో ఈ బాక్స్లో రాయాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ ఆఫ్ ది లెటర్. ఓకేనా? క్లోజింగ్ ఆఫ్ ది లెటర్ ఎలా క్లోజ్ చేయాలి? ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో ఏం రాయాలి అంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఓకేనా? యువర్స్ ఫెయిత్ఫుల్లీ కామా, తర్వాత కింద సిగ్నేచర్ ఇక్కడ బాక్స్లో పెట్టాలి. ఇక్కడ చూడండి సిగ్నేచర్, యువర్ ఫెయిత్ఫుల్లీ తర్వాత సిగ్నేచర్. ఓకేనా? ఇలా ఉంటుందండి. ఇక్కడ చూసుకోండి, ఇది ప్యాటర్న్ అండి, ఫార్మల్ లెటర్ ప్యాటర్న్. ఓకేనా? దిస్ ఇస్ ద ఫార్మల్ లెటర్ ప్యాటర్న్. ఓకే, వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది ఈ పీడిఎఫ్ కావాలి అంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో ప్లీజ్ లైక్ ది వీడియో. ఇది ఈ పార్ట్ 1 వీడియో పీడిఎఫ్ మాత్రమే నేను ఫ్రీగా అనేది టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను, ఫ్రీ పీడిఎఫ్ అనేది. మీరు పార్ట్ 2 వీడియో చూస్తారు కదా, ఆ పార్ట్ 2 పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నా మెంబర్షిప్ అనేది జాయిన్ అయ్యి ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం ఫార్మల్ లెటర్ది. ఇక్కడ ఏమంటుండే, ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది క్వశ్చన్. ఏంటి? రైట్ అండ్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అండ్ అకౌంటెంట్ ఇన్ ఏ కంపెనీ. ఓకేనా? ఒక కంపెనీలో అకౌంటెంట్ అనే పోస్ట్ ఉందట, అంటే జాబ్, దానికి మనం అప్లై చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఏంటి ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఏం రాయాలని చెప్పాను? సెండర్ అడ్రస్. ఈ సెండర్ అడ్రస్ మీ అడ్రస్ అన్నట్టు. హౌస్ నెంబర్ ఇక్కడ చూడండి, మంకమ్మ తోట కామ కరీంనగర్ కామ, ఇది మీ అడ్రస్ అన్నట్టు. మీరు రాస్తున్నారు కాబట్టి మీ అడ్రస్, సెండర్ అడ్రస్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రాయాలి. దాని తర్వాత కొద్దిగా స్పేస్ ఇచ్చి కింద డేట్ అనేది మెన్షన్ చేయాలి. మీరు ఏ రోజు రాస్తున్నారు ఈ ఫార్మల్ లెటర్ అనేది. 10th March కామ 2024 ఫుల్ స్టాప్. ఇది ఈ కామాస్ అండ్ ఫుల్ స్టాప్స్ మాత్రం కంపల్సరీ చూసుకోండి. ఇవి దే విల్ చెక్ వెరీ కేర్ఫుల్లీ. ఓకేనా? ఇవి కామాస్ ఫుల్ స్టాప్ చూస్తే వాళ్ళు డెఫినెట్గా మార్క్స్ అనేది అలోట్ చేస్తారు మీకు. అండ్ ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ రిసీవర్స్ అడ్రస్ రాయాలి. ఎవరికైతే మీరు రాస్తున్నారో, ఫర్ హూమ్ యు ఆర్ రైటింగ్ ద లెటర్, వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. టు ది మేనేజర్ కామ జనరల్ కంపెనీ కామ, అంటే కంపెనీ పేరు అంటది. తర్వాత మల్కాపూర్ రోడ్ కామ అడ్రస్ అనేది రాస్తున్నాం మనం. ఎక్కడ? ఏ డిస్టిక్? కరీంనగర్ డిస్టిక్, కరీంనగర్ ఫుల్ స్టాప్. ఇది ప్రాసెస్ అన్నట్టు. ఇక్కడ ఏం రాశారు మీరు? ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో సెండర్ అడ్రస్ అండ్ డేట్ అండ్ రిసీవర్స్ అడ్రస్. నెక్స్ట్ ఏం చేయాలని చెప్పాను? గ్రీటింగ్స్, డియర్ సార్, రెస్పెక్టెడ్ సార్, ఏదైనా రాయొచ్చు మనం. డియర్ సార్ కామ అనేది కంపల్సరీ పెట్టాలండి. పెట్టిన తర్వాత సబ్జెక్ట్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ అనేది క్వశ్చన్లో ఇచ్చాడు మనకు, దేని గురించి? అప్లికేషన్ లెటర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అకౌంటెంట్. ఓకేనా? క్వశ్చన్లో ఉంటుంది, మీరు సబ్జెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ రాసేయండి. రిఫరెన్స్. ఓకేనా? యువర్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఈనాడు న్యూస్ పేపర్ డేటెడ్ 9th March 2024 ఫుల్ స్టాప్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను ఈ అడ్వర్టైజ్మెంట్ని నేను ఈనాడు పేపర్లో చూశాను. ఐ సీన్ ఇన్ ఈనాడు న్యూస్ పేపర్ దిస్ అడ్వర్టైజ్మెంట్. ఎప్పుడు డేట్ కూడా మెన్షన్ చేశాడు ఆయన. 9 March 2024న పేపర్లో యాడ్ వచ్చింది ఈ కంపెనీ గురించి. ఏమని? అప్లికేషన్ లెటర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అకౌంటెంట్, అంటే అకౌంటెంట్ జాబ్ మీ కంపెనీలో ఉంది
అని అడ్వర్టైజ్మెంట్ ఈనాడు పేపర్లో వచ్చింది, అందుకని నేను మీకు ఈ లెటర్ రాస్తున్నానని చెప్తున్నాం మనం. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, బాడీ ఆఫ్ ది లెటర్. బాడీ ఆఫ్ ది లెటర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకూడదు, లెఫ్ట్ ఇండెంట్ నుంచి స్టార్ట్ చేయకూడదు. కొద్దిగా స్పేస్ ఇచ్చి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి రిఫరెన్స్ ఉంది కదా, ఇక్కడ సచ్ దట్ నుంచి ఇక్కడ దాకా చూడండి, రిఫరెన్స్ తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇక్కడ రాయాలి. ఐ ఆమ్ రైటింగ్ టు అప్లై ఫర్ ది అకౌంటింగ్ అసోసియేటివ్ పొజిషన్ విత్ యువర్ కంపెనీ with my 5 years of experience in accounting and finance. I am confident that I am the ideal candidate for this job. ఓకేనా. సింపుల్గా రాయాలి, మనం సోది రాయకూడదండి. ఓకేనా. అన్నెసెసరీగా రాస్తే వాళ్ళు మార్క్స్ అనేవి అలౌట్ చేయరు మనకు. ఓకేనా. సోది రాయొద్దు, సింపుల్గా మీకు ఏం అర్థమైందో అదే రాయండి. దాని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో థ్యాంకింగ్ యూ ఫుల్ స్టాప్ కంపల్సరీ, థ్యాంకింగ్ యూ ఫుల్ స్టాప్ అనేది కంపల్సరీ పెట్టాలండి. తర్వాత ఏం చేయాలి, క్లోజింగ్ ఆఫ్ ది లెటర్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ కామా, మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ పెట్టాలి. సిగ్నేచర్ అన్న మీ పేరు రాసినా పర్లేదు. ఓకేనా. ఇది నా పేరండి, ఎం ఈశ్వర్. ఫుల్ స్టాప్ అనేది కంపల్సరీ పెట్టాలి సిగ్నేచర్ తర్వాత కూడా. ఇది లెటర్ అండి. ఓకేనా. ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, దీని గురించి చూసుకోండి, పీడిఎఫ్లో ఉంటుంది. ఫార్మ్ లెటర్ ఇది. అన్ అప్లికేషన్ ఫర్ ద జాబ్ ఫర్ ఏ సేల్స్ పర్సన్ ఇన్ ఎ వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఫామ్. ఇక్కడ సెండర్ అడ్రస్, రిసీవర్స్ అడ్రస్, గ్రీటింగ్స్, సబ్జెక్ట్, రెఫరెన్స్, బాడీ ఆఫ్ ది లెటర్, థ్యాంకింగ్ యూ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, నేమ్ ఆర్ సిగ్నేచర్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ బి చూద్దామండి. ఓకేనా. బి అంటే ఏంటి, సెకండ్ బిట్ ఇప్పుడు కన్వర్సేషన్. ఓకేనా. సెక్షన్ ఏలో బి బిట్ అనేది దేని గురించి అడుగుతాడు, కన్వర్సేషన్. దీనికి 5 మార్క్స్ ఉంటాయి. ఓకేనా. దిస్ బిట్ విల్ క్యారీ 5 మార్క్స్. కన్వర్సేషన్ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం. ఓకేనా. కన్వర్సేషన్ ఈజ్ ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 or more people. ఇద్దరు లేదా ముగ్గురు, నలుగురు లేదా మరికొందరు మాట్లాడుకునే దాన్ని కన్వర్సేషన్ అనేది అంటారు. ఓకేనా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, గ్రూప్లో మీరు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు, దాన్ని కన్వర్సేషన్ అనేది మనం తీసుకుంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది లాస్ట్ ఇయర్ వచ్చిందండి. రైట్ ఏ కన్వర్సేషన్ బిట్వీన్ 2 siblings discussing the details of booking train ticket. ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది ఈ క్వశ్చన్. ఓకేనా. రైట్ ఏ కన్వర్సేషన్ అంటుండు, దేని గురించి, బుకింగ్ ట్రైన్ టికెట్స్. ఎవరి మధ్య, బిట్వీన్ 2 siblings అన్నట్టు. సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ, బ్రదర్స్ సిస్టర్స్. ఓకేనా. సిబ్లింగ్స్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూద్దాం ఫస్ట్. ఇక్కడ సిస్టర్ కన్వర్సేషన్ చూద్దాం. సిస్టర్, స్కిప్ చేయకండి, అర్థం కాదు మీకు, నేను మధ్యలో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఓకేనా. లైక్ చేయండి వీడియోని. సిస్టర్, హే, ఐ హ్యావ్ యూ బుక్డ్ అవర్ ట్రైన్ టికెట్స్ ఫర్ ద ఫ్యామిలీ ట్రిప్ ఇన్ నెక్స్ట్ వీక్. ఓకేనా. సిస్టర్ అనేది ఏమడుగుతుంది ఇక్కడ, మన ట్రైన్ టికెట్స్ బుక్ చేసావా, నెక్స్ట్ వీక్ మనం ట్రిప్ వెళ్తున్నాం కదా అని అడుగుతుంది. ఇప్పుడు బ్రదర్, నాట్ హెట్, ఐ వాజ్ జస్ట్ అబౌట్ టు డూ ఇట్. డూ యూ నో హౌ మెనీ టికెట్స్ వీ నీడ్. ఎన్ని టికెట్స్ కావాలని అడుగుతుంది, తెలుసా నీకని అడుగుతుంది సిస్టర్ని. ఓకేనా. ఇంకా బుక్ చేయలేట ఆయన. ఇప్పుడు సిస్టర్ ఏమంటుందంటే, హే, వీ నీడ్ 4 tickets, 2 adults and 2 children. ఓకేనా. 4 tickets కావాలని సిస్టర్ బ్రదర్కి చెప్తుంది. బ్రదర్, గాట్ ఇట్, ఐ విల్ చెక్ ద ట్రైన్ షెడ్యూల్ అండ్ సీ వాట్ టైమ్ వర్క్స్ బెస్ట్ ఫర్ అస్. ఓకే, ట్రైన్ టికెట్స్ ఉన్నాయా లేదా చూస్తాడట, బెస్ట్ టైం ఏంటో చూద్దాడు. సిస్టర్ ఇప్పుడు ఏమంటుంది సిస్టర్, ఐ థింక్ ద మిడ్ మార్నింగ్ ట్రైన్ వుడ్ బి గుడ్ ఫర్ అస్. మిడ్ మార్నింగ్ ట్రైన్ అనేది గుడ్ అని చెప్తుంది మనకు, అప్పుడే మంచిగా అనిపిస్తుంది, పోవడానికి కంఫర్టబుల్ అని చెప్తుంది. బ్రదర్ ఏమంటుండు ఇప్పుడు, ఓకే, ఐ విల్ బుక్ అవర్ ట్రైన్ టికెట్స్ టుడే, థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ మీ.
ఆయనే ట్రైన్ టికెట్స్ అనేవి ఇవాళ నేను బుక్ చేస్తాను, నాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తుండు. ఆయన మర్చిపోయింది బ్రదరు. సిస్టర్ అనేది రిమైండ్ చేసింది. ఓకేనా. సిస్టర్ ఏమంటుంది, నో ప్రాబ్లం, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అవర్ ఫ్యామిలీ ట్రిప్. ఓకేనా. ఇది బుకింగ్ ట్రైన్ టికెట్ మధ్య సంభాషణ. ఎవరి మధ్య? సిస్టర్ అండ్ బ్రదర్ సంభాషణ. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, ఇంపార్టెంట్ ట్రిక్ అండి ఇది, ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జామ్లో వారు ఏం చెక్ చేస్తారంటే, ఇక్కడ స్టార్టింగ్ మీరు కన్వర్సేషన్ ఎవరితో స్టార్ట్ చేశారు? సిస్టర్తోని స్టార్ట్ చేశారు. యూ షుడ్ ఎండ్ ద కన్వర్సేషన్ సిస్టర్. ఓకేనా. ఎవరితో అయితే స్టార్ట్ చేశారో కన్వర్సేషన్ వారితోనే ఎండ్ చేయాలి. ఇది చాలా మంది మిస్టేక్ చేస్తారండి. ఓకేనా. కొందరు స్టార్టింగ్ కన్వర్సేషన్ ఒక పేరు రాస్తారు అండ్ ఎండింగ్ కన్వర్సేషన్ అనేది ఇంకో పేరు రాస్తారు. అలా చేయకండి. అలా చేస్తే మీ మార్క్స్ అనేవి తీసేయచ్చు. ఓకేనా. మార్క్స్ అనేది వాళ్ళు అలౌట్ చేయరు, తక్కువ మార్క్స్ పడతాయి మీకు. ఓకేనా. కన్వర్సేషన్ అనేది ఈజీ స్టెప్ అండి, ఈజీ టాపిక్ కూడా. ఓకేనా. ఇప్పుడు ఏ చెప్పాను నేను, బి చెప్పాను. ఓకేనా. ఈ పార్ట్ 1 వీడియోలో సెక్షన్ ఏ చెప్తానండి, నేను పార్ట్ 2 వీడియోలో సెక్షన్ బి చెప్తాను. ఓకేనా. ఇప్పుడు 2 అయిపోయినాయండి. సెక్షన్ ఏలో ఎన్ని రాయాలి? 4 రాయాలి. ఓకేనా. ఇప్పుడు 2 రాశారు మీరు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏం రాసాం మనం? ఏ ఫార్మల్ లెటర్, వీ హ్యావ్ డిస్కస్డ్ ఫార్మల్ లెటర్ ఎలా రాయాలో చెప్పాను. అండ్ బి కన్వర్సేషన్ గురించి కూడా నేను డిస్కస్ చేశాను మనం. ఇప్పుడు ఎన్ని రాయాలి? ఇంకా 2 రాస్తే సెక్షన్ ఏ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే నేను ఏం చెప్తానంటే, ఈ సి రిపోర్ట్ రైటింగ్, డి రికార్డ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్, ఈ 2 అనేవి చాయిస్కి ఈసిపెట్టేయండి. ఓకేనా. ఎందుకంటే ఈ కొద్దిగా డిఫరెంట్ టాపిక్స్, ఇవి కొద్దిగా హార్డ్ ఉంటాయి, మర్చిపోతారు మీరు. ఒకవేళ మీకు ఇవి కూడా కావాలి సార్ నాకు అనేది అనుకుంటే నేను సపరేట్ వీడియో చేస్తాను, కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. అయితే ఏంటండి ఇక్కడ ఈ చూడండి, ఈ సీన్ ప్యాసేజ్, ఎఫ్ అన్సీన్ ప్యాసేజ్. ఓకేనా. ఈ సీన్ ప్యాసేజ్ మీరు ఎలాగో రాస్తారు, పారాగ్రాఫ్ ఇస్తాడు, అలా పారాగ్రాఫ్ చదివి క్వశ్చన్స్ చదివి ఆన్సర్స్ రాయాలి మనం. ఎఫ్ చూడండి, అన్సీన్ ప్యాసేజ్. ఓకేనా. అన్సీన్ ప్యాసేజ్ అంటే బయట నుంచి వస్తుంది, ఇంటర్నెట్ సోషల్ మీడియా నుంచి. ఆ ప్యాసేజ్ చదివి క్వశ్చన్స్ ఆన్సర్ మనం రాయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు సెక్షన్ ఏలో ఏంటి మనకు? ఏ ఫార్మల్ లెటర్, బి కన్వర్సేషన్ అండ్ ఈ సీన్ ప్యాసేజ్, ఎఫ్ అన్సీన్ ప్యాసేజ్. 4 క్వశ్చన్స్. ఓకేనా. 4 క్వశ్చన్స్ అనేది మనం నేర్చుకున్నాం ఇప్పుడు. ఓకేనా. ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సెక్షన్ ఏ కంప్లీట్ అయింది. పార్ట్ 2 వీడియో మీకు ఎంత తొందరగా కావాలో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేసి ఒక్క లైక్ ఇచ్చుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.